నాకు నవ్వొస్తుందండి. ఒక మనిషి నేనెళ్ళిపోతా అంటే కూర్చొని బ్రతిమలాడుతున్నారు. బ్రతిమలాడాలనుకున్నప్పుడు ఎందుకక్కడ అంత సీన్ జేయటం? సో, ఏమనుకున్నారు? అందరిలానే హ్యాండిల్ జేద్దాము. మోకాళ్ళ మీద కూర్చోబెట్టో, బతిమలాడో, సార్, సార్, సార్ అంటదనుకోని ఏదో ప్లాన్ జేశారు. ఆమేమంది, "నేను తీయండి డోర్ నేనెళ్ళిపోతా" అంది. నేను వినమ్రతతో మంచిగానే అడుగుతున్నాను సార్. నాకు నా వల్ల గాదు. తీసేయండి నేనెళ్ళిపోతా అంటుంది. చివరికి ఏ పొజిషన్‌కొచ్చారు మీరు? ఆ 'బిగ్ బాస్' నువ్వేమనుకున్నావయ్యా? అక్కడ హోస్ట్ చివరికి ఏమైందంటే అంటే ఇంకెట్లా బాబ్ అన్నట్టే ఉంది. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ తల్లి, ఉండు తల్లి లేక నువ్వు దేనికోసం వచ్చావు? నువ్వు దేనికోసం వచ్చావు? ఆమెకు తెలీదా దేనికోసం వచ్చిందో? ఆమె వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుందంటే ఏంటి మరి? కూర్చోబెట్టి నువ్వు బతిమలాడి బతిమలాడి కూర్చోబెట్టావు మరి ఇప్పుడు. నాకు ఫుల్ నవ్వు ఒక పక్కన. సూపర్ అండి అసలు సంజన గారు. ఆమె చెప్పింది కరెక్టే. ఆ గేట్ దాటి లోపలికి వచ్చాక ప్రతిదీ గేమే. ఒకవేళ గేట్ తీసి లోపలికి వచ్చిన దగ్గర నుంచి గేమ్ కాకపోతే కెమెరాలు 24 గంటలు ఎందుకు తిరుగుతున్నాయి? బిగ్ బాస్ టీమ్ ఏం చేస్తున్నారయ్యా? బతిమలాడే సిచ్యువేషన్ కూడా నువ్వు అంచనా వేయాలి కదా. ఏమనుకున్నారు? బిగ్ బాస్ డెమోన్ లాగా సార్ 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 అంటారు అనుకున్నారా? వాళ్ళ కోసం వాళ్ళు నిలబడే వాళ్ళు కూడా ఉంటారు. ధైర్యం చేసి నిలబడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు నిలబడితే ఇట్లుంటది మరి. చివరికి మనం బతిమలాడుకోవాల్సి వస్తది. అది తప్పు. అది మంచిది కాదు. అది బయటకొస్తే ఇంకొక అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది అనుకుంటే ఎడిటర్ గా మీరు కట్ చేసుకోవచ్చు కదా ఎపిసోడ్ లో. కంటెస్టెంట్ బూతులు మాట్లాడు అన్న దాన్ని బీప్ వేసావు కదా, ఇవాళ నాగార్జున అన్నారు కదా ఎందుకు తిట్టావని. చేతిలోనే అంతా ఉంది కదా వీడియో ఫుటేజ్ మొత్తం. మనం టీఆర్పీ కోసం ఏమైనా వేస్తాం. మనకి ఒక కంటెస్టెంట్ నచ్చితే మనం ఏదైనా కవర్ చేయాలనుకుంటే ఏమైనా కవర్ చేస్తాం. అందరినీ ఒకేలాగా ఎందుకు ట్రీట్ చెయ్యవు? పతివ్రత శిరోమణి అనేది బూత్ కాదా? ఆ రోజు ఎందుకు వాయిస్ రైజ్ చేయలేదు అసలు? సంజన గారు సూపర్ అని ఎంతమంది కనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.